వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు కాదు కాదు. దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం, మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. వేణు గారు మాట్లాడాల్సింది. మాట్లాడారంటే అంబటి రాంబాబు గారు ఏం చెప్తారు? చూసి వచ్చారు. నేను పెడతా సార్. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ. ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు, ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారంటున్నారు. పట్టపగలు అంబటి రాంబాబు గారు ఏం ప్రశ్నించారు? ఏదైతే మీరు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అందులో వాస్తవం లేదని, అందులో జంతు కొవ్వు కలవలేదని, ఫిష్ ఆయిల్ కలవలేదని, పంది కొవ్వు కలవలేదని సిబిఐ తన షార్ట్ షీట్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరేం చేస్తున్నారు? కలిసిందన్నట్టుగా పోస్టర్లు వేయటువంటి ఏమిటండి సంస్కృతి? మీరు పాలన చేస్తున్నారు కదా, పాలనా అధికారం మీ దగ్గర ఉంటే ఈ సంస్కృతి తీసుకురావడం, దాన్ని ప్రశ్నించినందుకు మీ వాళ్ళ చేత దాడి చేయిస్తారా? ఆయనకి అంబటి రాంబాబు గారి పైన ఒక మహిళా మణి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు వినపడలేదా? వారు రాంబాబు గారిపై దాడికి యత్నించిన విధానం మీకు కనపడలేదా? కనపడక వినపడక నటిస్తూ ఆయన ఇంటిపైకి దాడికి పురుకొల్పి 5 గంటల సేపు, అంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, నిస్తేజమైపోయింది. అధికారానికి వత్తాసు పలకడం తప్ప వారు వేసుకున్నటువంటి యూనిఫారం, అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖాకీ యూనిఫారం